భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదితో చేస్తున్న సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. దీనిపై పాక్ నేతలు స్పందిస్తూ పలుమార్లు భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ పై ప్రేలాపనలు పేలారు. పాక్ లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన అహ్మద్ షరీఫ్ భారత్ తమకొచ్చే నీటిని అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తామని, సింధు నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను అఫ్ఘాన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు మరియం సలైమాంకిల్ తీవ్రంగా ఖండించారు. దేశానికి చెందిన ఒక సైనికాధికారి ఇలా మాట్లాడటం సరైన చర్య కాదన్నారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధు నది గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. पानी बंद कर दोगे हम तुम्हारा सांस बंद कर देंगे।